భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఈ తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాలని ఎక్కడ కూడా అమలు పరచలేదనే అంశంలో ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీపై ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షమైన సిపిఐ పార్టీ మీద ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు కలిసి ఈ ప్రజలకు చాలా హామీలు ఇచ్చాయి. దానిలో ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగులకి యువతకు 4,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేశారు. పేదలకు ఇల్లు లేని పేదలకు స్థలం ఇస్తాము, అదేవిధంగా ఇందిరా ఇల్లులు కట్టిస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్లు గతంలో కట్టి వదిలేసిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిజమైన నిరుపేదలకు కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైన్ల నిర్మాణం కావచ్చు, ఇటు సంక్షేమ పథకాలు కావచ్చు, రైతులకు సబ్సిడీ విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, అటు చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఈ అన్ని ఒక 420 హామీలు ఇచ్చి ఆఖరికి 420 లాగా ప్రవర్తిస్తుందనే విషయంలో ఇవాళ ప్రజల దృష్టికి బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రతి పట్టణ మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్ షీటు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ కానీ రేపు కానీ 2 రోజులలో ఈ జిల్లాలో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు ప్రజలకు చేసిన మోసాలకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలు గమనిస్తున్నారు. గత ప్రభుత్వం కిటికీలు తెరిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలుపులు తెరిచిన విధంగా ఉంది. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదు. ఎంతో మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్ద ఎత్తున అప్పుల ఊబిలోకి నెట్టారు. అతను కొంచెం నెడితే ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంకా అప్పులు చేస్తున్నారు తప్ప ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో కార్యక్రమాలు చేస్తున్నట్టు నటిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయట్లేదు. ఇవాళ మీడియా మొత్తం కూడా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ కాపాడుతుంది. ఈ ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఛానల్లో కానీ పేపర్లో కానీ హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆఖరికి చనిపోయే విషయం వస్తే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు సీరియస్ అయ్యేదాకా ఇవాళ అధికారులకు చలనం లేదు. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా మన కొత్తగూడెం కాన్స్టిట్యున్సీలో ఇవాళ హైదరాబాద్ తర్వాత పారిశ్రామిక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రాంతంలో అటు చూస్తే మన మిషన్ భగీరథ కింద నీళ్లు ఏ ఒక్క కుటుంబానికి కూడా అందట్లేదు. అదేవిధంగా మున్సిపాలిటీలో కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీ రెండిట్లో కూడా పారిశుద్ధ లోపం పూర్తిగా ఉంది. ఎక్కడ కూడా స్థానిక శాసనసభ్యులు వాటిపై దృష్టి పెట్టట్లేదు. ఈరోజు ఈ కొత్తగూడెం కాన్స్టిట్యున్సీలో ఇటు సిపిఐ పార్టీ శాసనసభ్యులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వారి మధ్యలో విభేదాలు ఎవరు ఫైర్ చేయాలనే గొడవలు తప్ప ప్రజలకు సంబంధించిన అభివృద్ధులు ఎక్కడా చేయట్లేదు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని మీద దృష్టి లేదు, ఇటు సీతారామ ప్రాజెక్టుపై దృష్టి లేదు. జాతీయ కేంద్ర పార్టీ అనేక అమృత్ 2.0 కింద 1000 కోట్లు మంజూరు చేస్తుంటే దాని కింద రోడ్లు నిర్మాణం చేయడానికి కానీ డిపిఆర్ ఇవ్వడం కానీ అన్నిట్లో విఫలమవుతుంది. గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక యూనివర్సిటీ తెద్దామని అందరూ కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా ఎక్కడా కేటాయించట్లే. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పాల్వంచలో 25 సంవత్సరాలు దాటిపోయింది మున్సిపాలిటీ ఎన్నికలు లేక. గతంలో పాలకులు అంతే చేశారు. ఇప్పుడు గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్వంచ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాంటి చొరవ చూపెట్టట్లేదు. ఇప్పటికైనా ప్రజలు మీరు హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చట్లేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ, ఎంపీపీ ఎలక్షన్లో కానీ, మున్సిపాలిటీ వార్డు ఎలక్షన్లో కానీ తగిన బుద్ధి చెప్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగొచ్చి ప్రజలకు పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కార్మికులకు కావచ్చు, రైతులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ బతుకు జీవుడా అన్నట్టు బతుకుతున్నారు. ఎందుకంటే ఆర్థిక అసమానతలు ఈ ప్రభుత్వం వైఖరి సరిగా లేదు కాబట్టి, ఆలోచన విధానం లేకపోవడంతో ఆర్థికంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం కుంగిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకున్నట్టు టీఆర్ఎస్ కాంగ్రెస్ నటించడం బంద్ చేసి ప్రజలకు పనికొచ్చే అంశాల మీద ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలని కోరుతున్నాము. లేని ఎడల బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం అన్ని చోట్లతో పాటు మన కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రతి వార్డులలో, మండలంలో, బూత్ స్థాయిలలో ఖచ్చితంగా ప్రజలను అవేర్నెస్ తెచ్చి రాబోయే కాలంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీని నిలదీసి ప్రజలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఈ అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు చేసి పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.